ప్రైజ్ లార్డ్. ప్రేమైన స్నేహితులారా, మరి కరకపురును మీటింగ్ దేవుని వాక్యం ప్రకటించి మరి కలకత్తాలో ఉన్న సెరంపూర్ ప్రాంతానికి వచ్చాను. విలియం కేరీ ఇక్కడే నివసించేవారు. విలియం కేరీ ఇంటిలోనే ఉండి మరి సెరంపూర్ యూనివర్సిటీని స్థాపించి బైబిల్ కూడా ఈ గదిలోనే ఉండి తర్జుమా చేసేవారు. ఆయన ఇల్లుని లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఆయన కూర్చున్న కుర్చీ అండి, ఆయన వ్రాసుకున్న టేబుల్, ఈ చిన్న బాక్సు, మరి ఆయన రాసుకున్న పెన్నులు అన్నీ కూడా ఈ బాక్స్లో దాచుకునేవారు. పెన్నుతో రాసిన ఆ పేపర్ మీద ఆయన వ్రాసిన అక్షరాలండి, ఆయన వాడిన కరెన్సీ, ఇతర దేశాల్లో అక్కడక్కడ ఉన్న డబ్బుల్ని ఇక్కడ ఇవన్నీ మనం చూడగలం. ఆయన వాడిన పెన్ను, పుస్తకాలు ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన బల్ల, పోడియం, ఈ బల్ల మీద నుంచి నిలబడి మరి చాలా మందికి వాక్యం చెప్పేవారు. ఆయన స్థాపించిన బైబిల్ కాలేజ్ మరి ఎదురు ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఈ వస్తువులన్నీ కూడా స్వయంగా తాకి నేను చూడగలిగానంటే అది దేవుని కృప. విలియం కేరీ గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. విలియం కేరీ ఇంగ్లాండ్లో 1761లో జన్మించారు. ఈయన తండ్రి గారు మరి చెప్పులు కుట్టుకునే వృత్తి గలవాడు. ఈయన 18వ ఏట దేవుణ్ణి అంగీకరించారు. బాప్తీసం తీసుకొని 26 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు సేవా జీవితాన్ని ప్రారంభించారు. విలియం కేరీ బైబిల్ బాగా చదివేవాడు. మిషనరీల స్టోరీస్ని చాలా ఆయన ధ్యానించేవాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో దేవుని చెప్పిన వాగ్దానాన్ని, అలాగే ఈయనకి బాగా హృదయానికి తాకిన వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు ఆయన్ని పట్టుకుందండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలమును తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడుగు చేయము, మేకలను దిగగొట్టుము, కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్ని జనులకు దేశమును స్వాధీనపరుచుకుందువు, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచవద్దు, నీవు లజ్జగా సిగ్గుపడక్కర్లేదు, నీవు నీ బాల్య కాలపు సిగ్గును మరుచుదువు అనే వాగ్దానం పట్టుకొని పడవ ప్రయాణం, భార్య బిడ్డలతో కలిసి 5 నెలలు సముద్ర ప్రయాణం చేసి కలకత్తా నగరం చేరారు. 1793 సంవత్సరం భారతదేశానికి ఆయన సెరంపూరు ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు 3 కుమారులు, భార్య డోరతి. ఇలా ఉంటుండగా ఆయనకు వచ్చిన బైబిల్ భాషలు గ్రీకు, హెబ్రూ, లాటిన్, ఇంగ్లీష్ బాగా నేర్చుకొని మరి భారతదేశానికి వచ్చినప్పుడు ఆ ప్రజలు చూసినప్పుడు, మూఢాచారాలు చూసి వారిని ఎలాగైనా దేవుని ప్రేమను చూపెట్టాలని, ఆచారాలు మాన్పించాలని, రూపుమాపాలని ఆయన భారతదేశంలో ఉన్న భాషలు నేర్చుకున్నారు. 44 భాషలు నేర్చుకొని 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశారు. దాంట్లో కొన్ని మీ ముందుంచాలని, హిందీ, బెంగాలీ, మరాఠీ, రామాయణం, మరి ఇలాంటి అనేకమైన గ్రంథాలని భారతదేశంలో ఉన్న బైబిల్ అనువదించి మన చేతిలో విలియం కేరీ పెట్టారండి. 70 సంవత్సరాలు వృద్ధునికి 10-12 సంవత్సరాలు ఆడపిల్లలు ఇచ్చి వివాహం చేసే సాంప్రదాయం భారతదేశంలో. భర్త చనిపోగానే బ్రతుకున్న భార్యను మంటల్లో వేసేవారు. సతీ సగమనం విలియం కేరీ దాన్ని రూపుమాపాడండి. ఆడపిల్లలు స్కూల్కి పంపేవారు కాదు, స్కూల్ స్థాపించాడండి విలియం కేరీ. నీ తాత మా అమ్మ చనిపోతే దూర ప్రాంతానికి వెళ్ళి 4-5 దినాలు పట్టేవండి. స్టీమ్ ఇంజిన్ ప్రయాణం కొరకు
కార్లు, బస్సులు ఈరోజు మనం నడుస్తున్నామంటే కారణం విలియం కేరీ అండి. నీవు చదువుకోవడానికి బుక్స్, పేపరు, వార్తాపత్రికలు ముద్రించడానికి, సమాచారం కొరకు ప్రింటింగ్ మిషన్ తయారు చేసింది విలియం కేరీ అండి. నీ కష్టార్జితం సంపాదించిన డబ్బులు దొంగలు వెతుకెళ్ళిపోకుండా బ్యాంకులు స్థాపించింది విలియం కేరీ అండి. పుట్టిన బిడ్డను గంగా నదిలో పసికందులను బలి ఇచ్చి మూఢాచారాలు, దాసి వ్యవస్థను రూపుమాపింది విలియం కేరీ అండి. విలియం కేరీ తన కుమారుడు చనిపోతే ఏ ఒక్కడు కూడా రాలేదండి. తన కుమారుడిని భుజం మీద వేసుకొని, ఒక చేతితో గుణపాన్ని, ఒక చేతితో పార పట్టుకొని తన గొయ్య తనే తవ్వి తన బిడ్డను పూడ్చివేశాడండి. భార్య అది చూసి రాయి పట్టుకుని నెత్తి మీద కొట్టుకుంటూ పిచ్చిదానిలాగా అయిపోయిందండి. ఏ ఒక్కడు కూడా ఆదరించడానికి వెళ్ళలేదండి. యోబు శ్రమలు అనుభవించాడు. తనకున్న ఆస్తి అంత పోయింది. తనకున్న కలిగిన బిడ్డలు కళ్ళ ముందే చనిపోయారు. భార్యలు దూషించిన, స్నేహితులు దూరం అయిపోయినా యోబు తన విశ్వాసాన్ని ఎలా వదలలేదో, రెట్టింపు ఆశీర్వాదాలు యోబుకి ఎలా దీవించాడో. యోనా నినివే పట్టణంకు వెళ్ళి 40 దినాలు సువార్త ప్రకటించాడండి. వెనుదిరిగిన తన భక్తుల్ని చేయించాలో వారి చేత చేయించాలని మరలా రెట్టింపు ఉత్సాహంతో యోనాను ఎలాగ తీసుకువెళ్ళి నినివే పట్టణానికి సువార్త ప్రకటించారు. విలియం కేరీ కూడా అలాగే సువార్త ప్రకటించి ధైర్యం ఇచ్చి, నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగిన వాడు నా వాడు కాదు అని వాక్యం జ్ఞాపం ఉంచుకొని విలియం కేరీ 36 సంవత్సరాలు భారతదేశ ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించాడండి. అందుగురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. అపోస్తలు పౌలు చెప్పినట్లుగా నేను బ్రతుకున్నానంటే ఇక్కడే సేవ చేస్తాను, చనిపోతే ఇక్కడే సమాధి అవుతాను, కానీ మరలా నా దేశానికి వెళ్ళనని తీర్మానం చేసుకున్నాడు విలియం కేరీ. 1834 జూన్ 9వ తేదీన ప్రభు మహిమ ప్రవేశం అయ్యాడండి. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? నీ చేతుల్లో బైబిల్ వచ్చిందంటే విలియం కేరీ అండి. నీ చేతుల్లో పెన్ను వచ్చిందంటే విలియం కేరీ అండి. నువ్వు కారు మీద, ట్రైన్ మీద, బస్సుల మీద, ఫ్లైట్ మీద ప్రయాణం చేస్తుందంటే కారణం విలియం కేరీ అండి. నువ్వు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు అంటే విలియం కేరీ అండి. భారతదేశంలో 325 భాషలు కలిగిన దేశం, 6400 కులాలు కలిగిన దేశం, 7 లక్షల పైగా ఉన్న గ్రామాలు ఈ దేశం. ఇంకా చదువులేని వారు, కుల వ్యతిరేకత, ఇంకా దాసీతత్వం అలాగే ఉందండి. మరి నీవు నేను ఏం చేస్తాం? ఇంగ్లాండ్ నుంచి వచ్చి భారతదేశం స్థిరపడి ఎన్నో భాషలు నేర్చుకొని మనకు అన్ని అందిస్తే, నీవు జీవులో ఉన్న సింహంలాగా ఎవరో వేస్తున్న మాంసము ముక్కలు తింటూ అక్కడే ఉండిపోయి నీ సమయాన్ని గడుపుతున్నావేమో. యోధా గోత్రపు సింహంలాగా, కొదమ సింహాలు ఎలాగా జంతువులు వేటాడుతాయో, మనము కూడా యోధా గోత్ర సింహంలాగా అనేక భారతదేశపు ప్రజలు నశించిపోతున్న ప్రజానీకంకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి అనేక ఆత్మలను పట్టుకొని దేవుని సన్నిధానికి తీసుకొని రావడానికి నీ వాక్యం పట్టుకొని ముందుకు నడవాలండి. అందుగురించి విలియం కేరీ మన చేతుల్లో బైబిల్ పెట్టి ఇచ్చింది. బీరువాల కింద, కుర్చీల కింద, అక్కడెక్కడ పట్టడానికి కాదండి. నీ చేతుల్లో బైబిల్ పెట్టాలంటే నువ్వు వెలగబడ్డావు అనేక మందిని వెలిగించాలని. ఆరిపోయిన దీపాలు, ఆరిపోయిన కొవ్వొత్తుల్ని మరలా వెలిగించాలని దేవుడు నీ చేత విలియం కేరీని పంపించి జీవ గ్రంథాన్ని ఇచ్చాడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనమును వేయడి, ప్రేమను కోత మీరు కోయడి, యెహోవాను వేదగడి, ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు, ఇది వరకు ఎన్నడు దున్నబడిన బీడు భూములను దున్నడి. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమందేనండి. అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, అనేక విలేజ్లు, అనేక గ్రామాలు అండి. రాత్రి పగలు అనుకుంటా వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ బలాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కాబట్టి స్నేహితులారా, నీవు నేను వెళ్ళి సర్వలోకంకి వెళ్ళి నీకు ఇచ్చిన తలంతు దీన్ని పట్టుకొని నువ్వు వెళ్ళి అనేక గ్రామాలకి, కుటుంబాలకి, స్నేహితులకి సువార్త ప్రకటించాలని నేను కోరుచున్నానండి.
కాబట్టి దేవుని బిడ్డలారా, విలియం కే చేసిన సేవలను చూసి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహింపరుస్తున్నానండి. నా కొరకు ఒక్క ఆత్మ సంపాదిస్తే పరలోకములో గొప్ప సంతోషం కలుగుతుందని దేవుడు చెప్పాడండి. కాబట్టి ఆ సంతోషం పరలోకం వెళ్ళాలంటే విలియం కేరీ ఏ పని చేశాడు, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చేసి తన కిరీటాన్ని సంపాదించుకున్నాడు, అలాగే ఆ జీవ కిరీటాన్ని సంపాదించుకోవడానికి నీవు నేను ప్రయాసపడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.